ఒకవేళ లేకపోతే మార్చేద్దాం. అది శర్మ గారు దిగిపోయారు, వాళ్ళు వచ్చారు పూర్ణకుమంతో. మా లలిత్ ఒకసారి మాట్లాడతారు, ఒకసారి మాట్లాడు. చల్ కృష్ణ భగవానికి అడుగుతారా? పోనీ తీసేస్తారు, పోనీ తీసేద్దాం. మీ సంతోషం ఏ కదా కొన్ని నీళ్ళు పోయి కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే కృష్ణ హరే ఓం తస్మోస్తు అమ్మవారి యొక్క పవిత్ర పుష్పావదే ప్రసోవదే అశ్వ ఇవ ఓం మమ మమ దేవావి హవేదంతు నవనాగ క్షేత్రం దీనిలో వాసికి సర్పం ఒకటి, అష్టనాగులు ఒకటి వాసికి. భాగవతం రావడానికి, ఆయనేమో అమృతం రావడానికి, ఈయన భాగవతామృతం రావడానికి. సవితారమభిమాతిశాహం బృహత్పతిర్దేవాక్పాంధు యజమానన్యర్థాద్ వృందజానో మహితశర్మ జగంతదస్మిన్ హవే పురోహోతః సనః ప్రజానే హవే సమృఢదేంద్రమాణో రీరిషో మామనాదాః ఏన సవత్న అపతే భవంతింద్రాగ్నిభ్యామపబాధామహేతాన్ నోట్లో నాంతా ఉంది. చాగంటి గారు స్పష్టంగా చెప్పారు కదా, బాగా మనం మర్చిపోకుండా నిత్య స్మరణ చేయగలుగుతారు. అనోహోదంబరహోదకం శకునేర్గతగుణం ఆరాత్తే అగ్నిరస్మారాత్మరజురస్పదే వివాతే త్వాభివర్షదు స్వస్తిరే స్తవనస్పదే స్వస్తిరే స్తవనస్పదే నమస్య కప్తదే రుద్రాజ నమో రుద్రాజ జగత్పదే నమస్తే నమాహికం నమస్తే నమాహికం దేవ జగుణే సామగాణదే బ్రహ్మపుత్రై వతవనేత జగంజనే అస్తిన శకునే ప్రతినస్తు మనో భవాన్ పూర్ణమస్సమాజ నమస్తాంజామజామాజ నమశ్చింగాజ నమ ఉగ్రాజ భీమాయ నమో అగ్రేవదాయ దూరేవదాయ నమో అంద్రే జానీయతే నమో వృక్షేభ్యారికేశేభ్యో నమస్కారాయ నమః శంభవే తమయో భవే నమః శంగాయ తమే స్కరాయ నమః శివాయ శివతరాయ చింతమే కామస్య మే కామస్య మే సోమనరస్య మే భద్రంచ మే శ్రేయ మే వత్యస్య మే యశస్య మే భయస్య మే ప్రవీణంచ మే విశ్వంచ మే నమస్తే భగవతే శ్రీరాయ మహాదేవాయ త్రయంబకాయ పురాణగాయ కాశీ నుంచి తెచ్చాను. అనంతుడు అనంతావయో నమః.
10,000 శేషుల పడగలమయం. ఆయనకి నాకు చాలా సంబంధం ఉంది, మళ్ళీ ఎప్పుడు అడగండి. నాన్న మళ్ళీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నాగోత్సవం చేసాం మనం. పోతే ఏంటంటే దీని కింద మనం కూర్మశిల బ్రహ్మశిల పెట్టి దానికి పీఠంగా తీసుకొని కింద కోటి నాగ ప్రతిష్టానికి వచ్చే భక్తులందరూ ఏంటంటే నాగవయ విగ్రహాలు ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి వారికి అభిషేకాలు లేక పూజలు లేదంటే కూడా దీని కింద బ్రహ్మశిల పెట్టి ఆ బ్రహ్మశిల మీద ఒక ప్రతిష్ఠ చేసాం. దాని కింద ఏంటంటే మొత్తం ఇప్పుడు నాగులు ఎవరైనా నాగ ప్రతిష్ఠ చేయాలనుకుంటే నాగులు తీసుకొని వెండి నాగులను సువర్ణంతో తయారు చేపించేసి దాన్ని ఇందులో వేపించేసి కోటి నాగ ప్రతిష్ఠ ఒక 12 సంవత్సరాల సంకల్పం పెట్టాం. వచ్చే అందరు భక్తులు కూడా దాంట్లో నాగ ప్రతిష్ఠ చేయడం కోసం. ఇది ఆలోచన ఎవరిది? అద్భుతం అద్భుతం. వన్స్ మోర్. ఎందుకంటే ఈ సర్పాలను ఎక్కడ పడితే అక్కడ పెట్టి వారికి అభిషేకాలు లేకుండా పూజలు లేక ఎక్కడ పడితే అక్కడ చెట్ల కింద పెట్టి దానికి 20,000 30,000 అక్కడ అది చాలా ఇబ్బంది పెడుతుంది. అందుకోసం అలా కాకుండా నిత్యం అభిషేకం జరిగే విధానంగా దీనికి అభిషేకం చేస్తే కింద ఉన్న కోటి నాగులకు అభిషేకం చేసిన పుణ్యం వస్తుందని దీన్ని ఎలా ఏర్పాటు చేయడం జరిగింది. అద్భుతం అద్భుతం అద్భుతం. సర్పంచ్ గారు ఈ జాగా ఓనర్ ఎంత పుణ్యం ఎంత పుణ్యం. ఏం పేరు నేను? రెడ్డి గారు. అవనంటే భూమి, ఈ భూమి మీదకి వచ్చినందుకు ఆ భూమి ఇచ్చింది అందుకే కదా మరి. కాలు తాకూడదు. ఎవరిని గుర్తుకోవటం ఈ సర్ప రూపంలో ఉండాలని నాగ గణపతి. అద్భుతం కదా. అంటే దీన్ని న్యాయం చేయాలి. ఓం నమో గణపతే నమో గణపతే నమ ప్రభవే నమస్తే లంబోదరాయ గణేశాయ వినాశనే శివసుతాయ వరదమోత్తయే నమో నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి ఓం గాంగేయం మధ్యగర్భం జరవణ జనుతం జ్ఞాన శక్తిం కుమారం బ్రహ్మణ్యం స్కందదేవం కోహమమలగురం పుత్రదేజస్వరూపం తేనాన్యం తారకఘ్నం గురవ జలమతిం కార్తకేయం శ్రీనాథ్యం సుబ్రహ్మణ్యం మయోరథడదైవం దేవదేవం నమామి సమనివానావల్లి దేవదేనాథవేద సుబ్రహ్మణ్యం మళ్ళా పుష్పాభిషేకం మళ్ళీ ఒక 10 మీరు ఎలా అంటే అలా వేదిక దగ్గర వేడి చేస్తున్నారు. మీరు ఎలా అంటే సుబ్రహ్మణ్య తాంబూలాది సకలపదార్థే పుష్పాంజలిం సమర్పయామి. యో మాం పుష్పం వేద సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పార్వతీ అద్భుతం అద్భుతమైన అలంకారం. ఎంత సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం పూర్తి సపోర్ట్ గా ఉండి ఈ గుడి నిలబెట్టడానికి భగవానికి కాజీపేట కార్పొరేటర్ షార్ట్ కట్ లో కాక అది అదే చెప్పాను. అలాగే అలాగే వద్దాం. వారు మీరు ఎలా అంటే అలా ఎప్పుడు కాలం ముడుకోవచ్చు. ప్రాంతాల చుట్టుపక్కల 10 ఊర్లలో కూడా మొత్తం క్రైస్తవ యూనిటీ బాగా ఇప్పుడు కూడా మాకు దానికోసం ఇది ఎఫెక్ట్ ఉండాలని చెప్పేసి దీన్ని మనం పూజ చేయడం కోసం ఇక్కడ దేవాలయ నిర్మాణం చేస్తాం మనం. అంటే ఎందుకోసం అంటే ఇక్కడ వీళ్ళని తట్టుకోవాలంటే మనం ఒక అద్భుతమైన క్షేత్ర నిర్మాణం చేయాలని ఈ జాగా సెలెక్ట్ చేసాం.
ఇక్కడ పక్కన మల్లికార్జున స్వామి ఉంటాడు, దుబ్బమల్ల అని ఉంటాడు. అక్కడ మనం భూమి సెలెక్ట్ చేసిన రోజున ఎక్కడైతే తీసుకుందాం అనే ఆలోచన వచ్చినప్పుడు మనం అక్కడ దండం పెడుతుంటే అలాగే ఒక పెద్ద సర్పం వచ్చేసింది. ఇమీడియట్లీ చెప్పా ఇక్కడే గుడి కడదామని. తల్లి గర్భంలో ఎట్లా 9 మాసాలు మోస్తుందో 9 నెలలు ఈ గుడికి చేయడం, ప్రతిష్ఠ చేయడం అంతా ఇదంతా మనది గుడిదేనండి. మనకు ఒక 3 ఎకరాలు అటు ఇటు ఒక 2 ఎకరాలు అవనేష్ గారి అంతా మనం అంటే వారి దగ్గర మనం 20 లక్షలు చొప్పున తీసుకున్నాం. తక్కువ ఇచ్చారు మనకు, తక్కువ చేసి ఇచ్చారు. మొత్తం 35 లక్షలు అమ్ముతుండేది, మనకి 25 లక్షలు ఇచ్చారు. హరే రామ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. అయితే ఎప్పుడు నిర్మాణం ఏ సంవత్సరంలో? మనకి ఇప్పుడు 4 సంవత్సరాలు. 4. దీనికి అమ్మవారి అనుగ్రహంతో మేము సలహాదారుగా ఉండి నుంచి అందరి కోసం మా అన్నయ్య బిడ్డ, అమ్మాయి భార్య, కొడుకు, మనవాడు మేము ఫ్రెండ్స్ అయిపోయాం. మేము తీసేద్దాం. నేను ఇక్కడ ఏమంటారు? ఇక్కడ ఏమంటారు, నీ ఒక్క చేతి ఉంటుంది ఇక్కడ ఆధారం. పర్లేదు నాన్న, లేదు సీన్ మళ్ళీ వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. సమయం అమ్మా, నేను ఎప్పుడెప్పుడు దాంతో మాట్లాడదామని చూస్తాను. నేను ఎవరు నీకు హరే కృష్ణ వచ్చిందా? మన గిఫ్ట్ ఇచ్చాను కదా తల్లి. హరే కృష్ణ చెప్పు.